ఆ చిన్నారులు అందరిలా ఆడుకోలేరు, ఉత్సాహంగా కదలనూ లేరు. కూర్చుంటే మోకాళ్లపై చేతులు ఆనించి కూర్చోవలసిందే. ఆ చిన్నారుల దయనీయ పరిస్థితి ఆ కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తోంది. కండరాల క్షీణతతో బాధపడుతోన్న ఇద్దరు చిన్నారులకు చికిత్స చేయించడానికి 32 కోట్లు ఖర్చవుతుందని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన దేవిని కృష్ణవేణి, కళ్యాణ్ దాస్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. వారి కుమార్తె సహస్రకు 7 సంవత్సరాల వయసు, కుమారుడు మహావీర్కు 4 సంవత్సరాల వయసు. ఇద్దరు చిన్నారులకు వెన్నెముక కండరాల క్షీణత అంటే స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే వ్యాధి సోకింది. చిన్నారుల చికిత్సకు 32 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె జల్లుమంది. 2021లో 3 ఏళ్ల వయసున్న సహస్ర మోకాళ్లపై చేతులు వేసి లేచి నించుంటూ నీరసంగా నడుస్తుండటంతో తల్లిదండ్రులు హైదరాబాద్ నిమ్స్లో వైద్య పరీక్షలు చేయించారు. ఈ క్రమంలోనే సహస్ర, మహావీర్లకు ఎస్ఎంఏ ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇది వెన్నుపూసలోని కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తుంది. దీని ప్రభావంతో ఎక్కువసేపు నించోలేరు, నడవనూ లేరు. ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల వైద్యానికి ఒక్కొక్కరికి 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేయాలని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కళ్యాణ్ దాస్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుండగా నర్సింగ్ పూర్తి చేసిన కృష్ణవేణి బెల్లంపల్లిలోనే ఉంటూ పిల్లల సంరక్షణను చూసుకుంటున్నారు. కృష్ణవేణి తల్లి విజయ వీరికి అండగా ఉంటున్నారు. కళ్యాణ్ దాస్ కు ప్రతి నెల 11,000 వేతనం వస్తోందని, పిల్లల మందులకు ఇప్పటికే 10 లక్షల వరకు అప్పులు చేశామని కృష్ణవేణి తెలిపారు. పిల్లలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉండాలన్నా ఒక్కొక్కరికి 6,50,000కు ఒక సిరప్ చొప్పున ఇద్దరికి 13 లక్షల విలువైన సిరప్లు వాడాలని వైద్యులు సూచించారన్నారు. ఎస్ఎంఏ నుంచి శాశ్వతంగా విముక్తిని కల్పించడానికి అవసరమయ్యే ఇంజెక్షన్స్ కోసం దాతలెవరైనా ముందుకొచ్చి తమ పిల్లలను కాపాడాలని కృష్ణవేణి, కళ్యాణ్ దాస్ వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే దాతలు కళ్యాణ్ దాస్ ఫోన్ నెంబర్ 8897494155ను సంప్రదించవచ్చు. ఈ నెంబర్కు గూగుల్ పే లేదా ఫోన్ పే ఉందని చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు. మంచిర్యాల డిస్ట్రిక్ట్ పిల్లలిద్దరికి ఎస్ఎంఏ ప్రాబ్లం. పాపకు ఫస్ట్ వెళ్ళింది, తర్వాత బాబు కూడా వెళ్ళింది. సేమ్ ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ. ఇందులో వరకు ట్రీట్మెంట్ లేదన్నారు. ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చింది, కానీ 6,50,000 అన్నారు. సిరప్కి లైఫ్ లాంగ్ వాడాలన్నారు. ఇంజక్షన్కి ఏమో 16 కోట్లు అని చెప్పారు. కనీసం మాకు చాలామంది చుట్టూ తిరిగాము, వచ్చాము. మాకు ఆర్థికంగానైతే చాలా ఇబ్బంది అవుతుంది. మా పిల్లలకు కనీసం తినడానికి కూడా కరెక్ట్ అయిన ఫుడ్ పెట్టుకోలేకపోతున్నాం. అదేంటంటే ఎమ్మెల్యేనైనా, ఎంపీ అయినా, కనీసం సీఎం అయినా ఎవరో ఒకరు ఆరోగ్యకరమైన అంటే వైద్యానికైనా, లేకుంటే మమ్మల్ని జాబ్ అయినా ఇప్పిస్తే మా పిల్లలకు మేము కొంచెం చెకప్లకు వెళ్ళడానికైనా మాకు సహాయపడతారని కోరుకుంటున్నాం.